దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరొక దినాన్ని మనం చూడడానికి దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానంగా మనకి మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఉంది. సీ వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హస్ గివెన్. దేవుడు మనకి ఎలాంటి ప్రేమనిచ్చాడో మనం చూద్దాం. మనము ప్రేమను ఇతరులు కనపరిచినప్పుడు అంట మనం ఏమని పిలువబడతామంట, మనము దేవుని యొక్క పిల్లలు అనబడతామంట. కానీ అలాగే 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 4వ అధ్యాయం చూస్తే 4వ అధ్యాయంలో పూర్తిగా మరి మనకి కనబడుతుంది. స్టార్టింగ్లో డియర్ ఫ్రెండ్స్ డూ నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ బట్ టెస్ట్ ద స్పిరిట్ ఇఫ్ యూ కాల్డ్. టెస్ట్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఉంటారు, జాగ్రత్త పడమని అంటున్నారు. ఈ వచనం ఎందుకు చదివించినట్టు ఈ మధ్య రీసెంట్గా మరి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఆయన ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు అవ్వలేదు. నెరవేర్పు పోవడం వల్ల చాలామంది విశ్వాసం సరళిపోయి ఆ పాస్టర్ గారి నుంచి దూరమై వేరే పాస్టర్ని ఎత్తుకోవడము, లేకపోతే అసలు పూర్తిగా క్రైస్తవత్వం నుంచి దూరమైపోవడము జరిగింది చాలామంది. సో నిమిత్తమై మరి ఈ వాక్యం చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవరికి ఫాల్స్ ప్రాఫిట్స్ అంటున్నారు కాబట్టి ఈయనకి వర్తిస్తుంది కావచ్చు అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే మరి ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తుంది. ఎవరు తప్పు, ఎవరు ఫాల్స్ ప్రాఫిట్స్, ఎవరు కరెక్ట్ అంటే ఎవరైతే యేసుప్రభును అంటే భిన్నమైన బోధ కలిగిన వారిని ఫాల్స్ ప్రాఫిట్స్ అంటున్నారు. కానీ ఆయన ప్రాఫెసైజ్ చేసి నెరవేరకపోతే ఫాల్స్ ప్రాఫిట్స్ అంటలేదు. అలాగే రెండవదిగా ఏం అర్థం చేసుకోవాలంటే ఒక క్రైస్తవుడిగా లేకపోతే ఒక పాస్టర్ గారిగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు వారి గురించైనా ప్రాఫెసీ చెప్తే ఆ ప్రాఫెసీ వాళ్ళకెళ్ళి చెప్పాలి. అంతేగాని అందరి ముందు డిక్లేర్ చేసేసి అది లైక్ ఎలా అంటే చెప్పాలంటే ఏదో పేరు ప్రతిష్టలు పొందడం కోసం చెప్పినట్లు అవుతుందేమో నా ఉద్దేశం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మనం ఎక్కడైనా కానీ పాత నిబంధనలు కానీ చూసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ప్రవక్తలతో ఇదిగో పలానా రాజు దగ్గరికి వెళ్ళి పలానా మాటలు నువ్వు చెప్పు అని అంటాడు. అంతేగాని ఒక ప్రవక్త ఎప్పుడంటే అప్పుడు ప్రజలందరిని పిలిచి నేను ప్రవచిస్తున్నాను రాజు గురించి అని ఎప్పుడు అది అవ్వదు. అది ఎప్పుడు జరగలే. అలా ఏదన్నా ప్రజలందరికీ ఇంపార్టెంట్ విషయం ఏమైనా ఉంటే, అది ప్రజలందరికీ ఉపయోగపడే విషయం ఏమైనా ఉంటే అది అందరి ముందు ప్రవచించేవాళ్ళు ప్రవక్తలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం చూస్తే పాత నిబంధనలు ఒక చోట ఇదేమంటారు మన కరువు వస్తుందని చెప్పేసి కొత్త నిబంధనలో కూడా కరువు వస్తుందని చెప్పేసి ముందే మరి ప్రవచిస్తారు అందరి ముందు. అంటే అందరికీ కామన్గా ప్రవచనం అది. నాకు తెలిసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారు చేసిన ప్రవచనం ఏదైతుందో అది ఒక పార్టీకి ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి మేబీ వాళ్ళ పార్టీ సభల్లోనో లేకపోతే వాళ్ళని కలిసినప్పుడు పర్సనల్గా చెప్తే బాగుండేది. ఇలా ప్రజలందరి ముందు అది చెప్పడం వల్ల నాకు తెలిసి అంత ఉపయోగం అయితే పెద్దగా లేదు. కేవలం అంటే లైక్ దేవునికి మహిమ కలుగుతుంది ఆ కార్యం జరిగినప్పుడు అని, కానీ అంతకు మించిన ఉపయోగం నాకైతే ఇంకా అనిపించలేదు. మేబీ పర్సనల్గా ప్రవీణ్ కుమార్ గారికి లైక్ పేరు వచ్చిద్దేమో, అది మరి అలా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆలోచించట్లేదు నాకు అనవసరం. ఎందుకంటే ఐ కెనాట్ జడ్జ్ దమ్. బట్ యాజ్ పర్ మామూలుగా చాలామంది వాళ్ళు అబద్ధ ప్రవక్తలు వాళ్ళని అంటున్నారు చాలామంది. కానీ అలా అబద్ధ ప్రవక్తలు కాకపోవచ్చు, ఉండొచ్చు, కాకపోవచ్చు అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు యేసుప్రభుని ప్రకటిస్తున్నారు, వాళ్ళు కూడా యేసుప్రభు కుమారుడే అని చెప్తున్నారు, వాళ్ళు వాళ్ళు ఆత్మను నమ్ముతున్నారు, వాళ్ళు స్వస్థతను నమ్ముతున్నారు, వాళ్ళు ప్రతి ఒక్కటి బైబిల్ ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. కాబట్టి వాళ్ళని మన అబద్ధ ప్రవక్తల కింద లెక్కేయలేము. కానీ అప్పుడప్పుడు మంచి ప్రవక్తలైన వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు మరి దేవుడు మరి కొన్నిసార్లు జ్ఞానంతో వాళ్ళు కొన్నిసార్లు ప్రవర్తించినప్పుడు కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయని నా ఉద్దేశం. అలాంటివి సరి చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడమే సేవా జీవితం. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు కూడా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు ఖచ్చితంగా. అది నేను పరిశీలించి చూసినప్పుడు ఎందుకు దేవుడు మరి ఈ విషయాన్ని బట్టి లైక్
ఏంటి అసలు అబద్ధ ప్రవక్తలు అన్నారు చాలామంది. మరి ఆత్మలనేమో చాలామంది ఆత్మల్ని వీళ్ళు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడేమో అబద్ధ ప్రవక్తలు మరి ప్రాఫెసీ నెరవేరలేదు అంటే ఆలోచిస్తే నాకైతే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే మేబీ మనం పాత నిబంధనలు చూసి మనము కనుక ప్రవక్తలతో ప్రాఫెసీస్తో కనుక చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎక్కడనూ కామన్గా ఎవరికన్నా అవసరమైంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచనం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఎక్కడో జరగబోయేది ఇక్కడ చెప్పేసి ఏదో పేరు సంపాదించుకున్న ప్రవక్తలు అయితే ఎవరు లేరు. ప్రవచనం అంటే ఎవరి గురించి చెప్పబోతున్నామో దేని గురించి చెప్పబోతుందో అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది ప్రవచనం. అంతేగాని బహిరంగ అందరి ముందు ఒకరికి ఇలా జరగబోతుందని చెప్పేది అది ప్రవచనం లాగైతే లేదు. ఏదో పేరు ప్రతిష్టలు పొందుకోవాలన్నట్టుగా ఉంది కాబట్టి సో మేబీ దే విల్ లెర్న్. పాస్టర్ గారు ఒకసారి పరిశీలించుకుంటారు, దేవుని కూడా అడుగుతారు. ఎందుకంటే ఆయన మంచి దైవజనుడు, ఆత్మీయత గల దైవజనుడు. ఆయన ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, దేవుడా ఎక్కడ తప్పు చేశాడంటే దేవుడు ఖచ్చితంగా నాకు ఏ మాటలు చెప్తాడు దేవుడు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏ దేవుడు చెప్తాడు. ప్రవచనం అనేది ఏ వ్యక్తికి ఎవరికి వస్తుంది, ఎవరి గురించి వస్తుంది, ఏ విషయం బట్టి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి కానీ అందరి ముందు చెప్పేది కాదు అని మేబీ దేవుడు చెప్తాడని అంటే అడిగితే కనుక పాస్టర్ గారు కనుక, ఎందుకంటే ఆయన దేవుడితో సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అడగాలి, దేవా ఎక్కడ తప్పైందని చెప్పేసి అప్పుడు దేవుడు చెప్తాడు. అది సో ఈ వాక్యం నేను చదువుతుంటే ఇది నాకు గుర్తొచ్చింది. అలాగే మనం ఎక్కడైతే లవ్ దగ్గర ఉన్నామంటే లవ్ అనేది ఇది బైబిల్లో అసలు లవ్కి చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఎందుకంటే ఏ మతంలోనూ లవ్ అనేదికి ఇంత ప్లేస్ ఉండదు. ఓన్లీ బైబిల్లోనే ప్రేమించండి, 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 ఒకరినొకరిని ప్రేమించుకోండి, ఒకరినొకరు ద్వేషించొద్దు, చంపుకోవద్దు. అలాగే ప్రేమ అంటే ఎలా ఉంటుంది, నిస్వార్థమైన ప్రేమ గురించి, అగాబే లవ్, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించడం ఎలా అనేసి, ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు క్షమించాలి, ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేస్తుంటే ఎంతవరకు మనం సహించాలి చేసే తప్పుని అని ఇలా చూసుకుంటూ పోతే ప్రేమ గురించి అనేక అధ్యాయాలు దేవుడు రాపించాడు. సో అందుకే చాలామంది అంటారు ఇది క్రిస్టియన్స్ చాలా ప్రేమను చూపిస్తారు అని అంటారు. ఇదే చాలామందిని అట్రాక్ట్ చేసేది కూడా. ఎందుకంటే ఈ విధమైన ప్రేమ ఎవరు ప్రేమించలేరు. నిజం చెప్పాలంటే క్రైస్తవులు కూడా ఇలాంటి ప్రేమ ప్రేమించలేరు. కానీ కేవలం యేసయ్యను బట్టి, బైబిల్ చదవడాన్ని బట్టి, దేవుడిని తమ లోపలికి తెచ్చుకోవడం బట్టి, దేవుడి ఒక ఆత్మ తన లోపల ఉండడం బట్టి అలాంటి ప్రేమను కనపరచగలుగుతాం. మనకంటూ మనం కనపరచలేము. కేవలం దేవుని యొక్క ఆత్మను మనం ఎలవ్ చేయడం వల్ల మన లోపల ఆ ఆత్మ అలా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ పైన మనం వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది, ఇందును బట్టి మనం దేవుని కుమారులమని. ఇందును బట్టి ప్రేమను చూపించే విషయాన్ని బట్టి, ఇతరులను మనం ప్రేమించడాన్ని బట్టి, నిస్వార్థంగా ప్రేమించడాన్ని బట్టి మనం దేవుని కుమారులమని, మనం దేవుళ్ళో ఏకమై ఉన్నామని అర్థమవుతుందంట. సో కాబట్టి చాలామంది బయట ఇందాక మీటింగ్ ఒకటి జరుగుతుంది మా ఇంటి పక్కన. ఆ మీటింగ్లో లేనిపోని మాటలు వేరే మతాల గురించి చెప్పడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, పాత నిబంధనలో వీళ్ళ దేవుడు అందరినీ, ఎవరైతే వీళ్ళ దేవుడిని నమ్మరో వాళ్ళని చంపేయాలని చెప్పేసి రాశాడు నిబంధన. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కనుక అధికారం వస్తే రేపు వాళ్ళ బైబిల్ రూలింగ్ కనుక వాళ్ళు క్రైస్తవులు రూలింగ్ చేస్తే కనుక ఇండియాలో ఉన్న వేరే మతం వాళ్ళందరినీ చంపేస్తారు అన్నట్లుగా, ముఖ్యంగా వాళ్ళ మతాన్ని చంపేస్తారు అన్నట్లుగా చూపిస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరికన్నా ముందుగా ఆయుధం ఎవరి దగ్గర ఉంది? ఆటం బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఎవరి దగ్గర ఉంది? క్రిస్టియన్ కంట్రీలోనే కదా. వాళ్ళు కనుక నిజంగా బైబిల్లో నిజంగా చెప్పింది ఇదే అయితే కనుక, దాని మీనింగ్ అదే అయితే కనుక, ఈ పాటికి మన దేశాన్ని వాళ్ళు ఆటం బాంబ్ వేసి ఎప్పుడో లేపేయాల్సింది. లేకపోతే ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది వేరే మతం వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు యేసు ప్రభుని నమ్మని వారు అని చెప్పేసి చంపేయాల్సిన పరిస్థితి. కానీ అలా చేయలేదే. ఎందుకు చేయలేదంటే అక్కడ సందర్భం వేరు. అక్కడ వాళ్ళు మేము మీ యొక్క ఊరిని, మీ రాజ్యాన్ని దాటి మేము అవతల పక్కకి వెళ్తామని ఇజ్రాయెల్ ప్రజలు అడిగినప్పుడు, వాళ్ళు కాదని అన్నప్పుడు అప్పుడు యుద్ధం చేయమని చెప్పాడు దేవుడు. అప్పుడు వాళ్ళందరినీ చంపమని చెప్పాడు. అంతేగాని కనిపించిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళమని ఎక్కడ దేవుడు చెప్పలేదు వాళ్ళకి. ముందు పర్మిషన్ అడగండి, మీ యొక్క ఊరిలో నుంచి, మీ యొక్క రాజ్యం మధ్యలో నుంచి వెళ్తాము, అటు ఇటు పెద్ద అడవులు కాబట్టి
మీ రాజ్యంలోంచి వెళ్తాను, మీరు మీరు ఎలో చేయండి, మేము ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి బయటకు వెళ్ళిపోతాం, మీ వాటర్ కానీ మీ యొక్క వస్తువులు కానీ ఏమి ముట్టము, మీ ఊర్లో ఉన్న ఏమి మీ రాజ్యంలో ఉన్న ఏమి ముట్టమని అన్నా కానీ, ఒకవేళ వాళ్ళు మాట విని మనల్ని పంపించకపోతే, మమ్మల్ని ఎలో చేసి మనకి హెల్ప్ చేయకపోతే అప్పుడు వారిని చంపమని చెప్పాడు దేవుడు. ఎక్కడ వేరే విధంగా రాయలేదు అక్కడ ఎక్కడ. సో కాబట్టి ఇలా బైబిల్ గురించి పాపం బైబిల్ చదవని వారు ఎవరైతే వేరే మతం వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎవరైతే అనుకుంటారో ఇది నిజమే కావచ్చు, ఇది నిజమే కావచ్చు, అమ్మో క్రైస్తవులు చంపేస్తారు కావచ్చు. కానీ లాజికల్గా ఆలోచిస్తే ఒక క్రిస్టియన్ కంట్రీ అయిన అమెరికా లాంటి కంట్రీ ఎందుకు ఇంకా మరి ఇప్పటిదాకా చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడునూ అన్య మతస్థులను చంపినట్టు కూడా లేదు. బ్రిటిషర్స్ వచ్చారు కదా మన దేశానికి, వాళ్ళ మతాన్ని ప్రచురం చేశారు కదా, మరి ఎక్కడన్నా కానీ వీళ్ళు నా మతాన్ని తీసుకోలేదు కాబట్టి వీళ్ళని చంపేశారు అన్న స్టోరీ ఉంది ఎక్కడన్నా? ఎక్కడ కనిపించదు కూడా. కాబట్టి చాలామందికి పాపం గుడ్డోళ్ళు అయిపోతున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తూ అమాయకమైన ప్రజల్ని, హిందూ ప్రజల్ని ముఖ్యంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు మాటలు చెప్పి అనవసరమైన గొడవలు పుట్టిస్తున్నారు. చిన్న పిల్ల వయసు నుంచే గొడవలు. మేము చిన్నగా చదువుకునేటప్పుడు మేమందరం క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరం కలిసి ఉండేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎవరు ప్రార్థనలు వాళ్ళు చేసుకునేవాళ్ళం, ఎవరు భక్తి వాళ్ళు చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే అలా లేదు. చిన్న వయసు నుంచే అరే మన మతమోడు కాదురా వాడనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు. మత సామరస్యత అనేది అంటే ప్రేమ అనేది లేకుండా ద్వేషం అనేది పుట్టిస్తున్నారు. కానీ యేసుప్రభు వాక్యం అలా కాదు. యేసుప్రభు అంటున్నాడు, నీ శత్రువుని కూడా ప్రేమించి అంటున్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమంటున్నాడు. ఉమ్మేస్తే ఉమ్మిపించుకోమంటున్నాడు, తుడిచేసుకోమంటున్నాడు. అంటే అంతగా ప్రేమించమని, అంతగా తగ్గించుకోమని చెప్తున్న బైబిల్ని పట్టుకొని, యేసు ప్రభుని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం మోసపోకూడదు. అలాగే మనందరం కూడా క్రైస్తవమైన మనందరం కూడా ప్రేమ చూపిస్తూ ఇంకా ప్రేమ చూపిస్తూ ప్రేమ ద్వారానే మనం ఈ యొక్క ద్వేషాన్ని గెలుచుకుందాం. కీడుని కీడుతో గెలవద్దు, కీడుని మేలుతో గెలవమని వాక్యం చెప్తుంది. సో కాబట్టి వాళ్ళు మనల్ని ద్వేషిస్తే, మనల్ని హింసిస్తుంటే మనం వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని గెలుచుకుందాం. అందుకు దేవుడే సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం అలాంటి ప్రేమ కోసం. ప్రేమల తండ్రి ఎల్లప్పుడూ స్తోత్రంనైనా. మరి ఈరోజు మరి ప్రేమ గురించి మీరు చెప్పారు కాబట్టి నైనా అదిగోనైనా మేము క్రైస్తవులుగా ఉన్న దేవతనైనా మరి మీ ప్రేమను కనపరచాలంటే నైనా మేము కనపరచలేము నేను ఇతరుల పట్ల. సో మొట్టమొదటిగా మేము మీలో ఎదగాలి, నిన్ను మాలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మీ యొక్క ఆత్మ మాలోకి వస్తుంది. మీ ఆత్మ మాలోకి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే నిస్వార్థంగా అగేపై లవ్తో ప్రేమించగలిగారు, అలాగే మేము కూడా నిస్వార్థంగా మేము ప్రేమించగలుగుతాం. కాబట్టి సహాయం దయచేయండి. ఎవరికి వారు ప్రార్థించుకొని మేము నాయన దేవతనైనా మీ ప్రేమ, మీ యొక్క ఆత్మను మాలోకి తెప్పించుకొని మేము అందరినీ ప్రేమించే వారికి ఉండినైనా మీ గురించినైనా మేము ఏమో పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం జస్ట్ ప్రేమ చూపించడం వల్ల, మీరు చెప్పిన ప్రేమను చూపించడం వల్ల వారి ఆత్మను మేము పరలోక రాజ్యాన్ని గెలుచుకోవడానికి మీ వైపు త్రిప్పుకోవడానికి సహాయం దయచేయమని ఈ యొక్క దినాల్లో మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏ సత్య